హాయ్ హలో నమస్తే, నేను మీ హర్షనందిని. ఈ రోజు మన ఉన్న ముచ్చటకు ఎన్నెన్నో ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నది సుకారాం నర్సయ్య గారు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో మర్డర్ అని కొంతమంది అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సాక్షులు ఈ విషయంలో ఎందుకు బయటకు వస్తున్నారు? అంటే ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మత ప్రచారంలో ఆయన ఏమైనా చేసుకోవచ్చు, ఎవరు మత ప్రచారాలు వాళ్ళు చేస్తారు. ఇది భౌగోళిక దేశం అని నెహ్రూ కాలం నాటిని ఎక్కడికక్కడ రాసుకున్నారు కదమ్మా. అన్ని మతాల వాళ్ళు నివసించవచ్చు ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పి రాసుకున్నారు. తర్వాత ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి తను చనిపోయిన తర్వాత చావుకు కారణాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మతం, ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 మతాలు ఉన్నాయి మన దేశంలో. ముఖ్యంగా కనబడేవి 3 మతాలు, ఒక క్రిస్టియన్, హిందూ, ముస్లిం కదా. ఇక్కడ దాడులు ఎవరు చేస్తారయ్యా అంటే హిందువులు చేస్తారు. తక్కువ శాతం ఉన్నటువంటి ముస్లింలు ఎవరి మీద దాడి చేస్తారు? హిందువుల మీదకి రాగలుగుతారా? రాలేరు కదా. తక్కువ శాతం ఉన్నటువంటి క్రిస్టియన్స్ హిందువుల మీద దాడి చేస్తారా? రాలేరు కదా. చేయాలని ఆలోచన వచ్చినా ఈ హిందూ అనేటువంటి ఈ జనసమూహం ఏదైతుందో వాళ్ళ మీద పడితే గాలికే చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆ భయాలు ఉన్నాయి. ఇక దాడులు చేయాలనుకునేటువంటి బలం ఎవరికైనా ఉందంటే హిందువులకే ఉంది. అది 100 మతపరమైనటువంటి హత్య ప్రవీణ్ పగడాలది. ఎందుకు అని అంటే, ఒక యాక్సిడెంట్ అయిన మనిషి చెల్లాచెదరుగా పడిపోయి ఉంటాడు. అవునా? చెల్లాచెదరుగా పడిపోయి ఉంటాడు. ఇక ఏమంటారు, బెడ్ మీద పరుపు మీద వాడిని మీదంగా చెదరగప్పినట్టు బండి, ఆ బుల్లెట్ బండి ఆయన మీద ఎట్లా పడుకొని ఉంటుంది? యాక్సిడెంట్ అనేది బండి ఒక్కడ పడాలి, మనిషి ఒక్కడ పడాలి. అవునా? రెండోటి, హెల్మెట్ పెట్టుకొని పడిపోయిన తర్వాత కూడా హెల్మెట్ అట్లనే ఉంది. హెల్మెట్ ఉండంగా కూడా ఇక్కడ బ్యాక్లో, హెడ్కు బ్యాక్లో బ్లడ్ ఎట్ వస్తుంది. ఎట్లున్న హెల్మెట్ అట్లనే ఉంది, బ్లడ్ ఎట్ వస్తుంది. రెండోటి, ఆయన ఎక్కడనో అడవి పొదలలో చనిపోలేదు. అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కొంచెం దూరం ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూపించారు. ఆయన చనిపోయి కూడా వారం దాటిపోతుంది. ఇప్పటిదాకా ప్రభుత్వపరమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపిస్తలేరు అంటేనే అది హత్య అని క్లియర్. ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా, నేను చెప్పుడు కాదు, ప్రభుత్వాలే చెప్తున్నాయి. అంటే 24 గంటల్లో దాటేలోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఎంత పెద్దదైనా ప్రభుత్వం అనుకుంటే పెద్ద పని అమ్మ, ఏం కాదు కదా. అలాంటిది ఎందుకు రాలే? అది హత్య కాబట్టి. చేయించిన హత్య ఎవరు చేయించారో ప్రభుత్వాలకు ఎరికే, చేసిన వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళకి ఎరికే. నేను అన్ని పక్కన పెట్టి నేనేమంటున్నా అంటే, ప్రవీణ్ పగడాలది 100 హత్య. ఆ అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ద సేమ్ టైం ప్రభుత్వాలు ఈ పని చేయాలా, అలా నిందించాలా. నేనేమంటున్నా అంటే, విశ్వమంతా దేవుడే, మనమంతా ప్రభు బిడ్డలం. ప్రభు లేనిది ఏమీ లేదు. ప్రభు అనుకుంటే పిచ్చోళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు. ప్రభు అనుకుంటే ఇరిగిన కాళ్ళు కూడా అతుకుతాయి. ప్రభు అనుకుంటే చచ్చిపోయే మనిషి కూడా బతుకుతాడు. అంటే ఇలాంటివి ఉన్నాయి. అది హిందువులలో ఉన్నాయి, ముస్లింలలో ఉన్నాయి, క్రిస్టియన్లలో ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లు ఎవరైతే వీళ్ళంతా కూడా బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేసి ఆ సంపినోడిని కూడా వెతుకొచ్చు కదా, దేవుని మహిమలో భాగంగా. అవునా కదా? చట్టం చేసే పని చట్టం చేస్తుంది. నాయన పాస్టర్లు, నేను మీకు కూడా చెప్తున్నా, మీరు ఏం చేయరంటే, ఆ పాస్టర్లంతా బైబిల్ పట్టుకొని ఆ సంపిన సైతాన్లో ఎవరో మీరు అడుగురి. ఆ యేసుప్రభ అంటే అనండి, మీరు అడుగురి. అవునా కదా? మీరు నమ్మే దేవుని మిమ్మల్ని అడుగురి. చెప్పడా? నా పాస్టర్ కూడా చెప్తుంటారు, నాకు నైట్ కళలో వచ్చిండు, మధ్యరాత్రి కాడ కళలో వచ్చిండు, నాకు ప్రభు ఇది చెప్పాడు, అందుకే మీకు ఇది చెప్తున్నాను, ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తారు. మరి చచ్చిపోయిన ప్రవీణ్ పగడాల గురించి అడగరాదు, చంపినోడు కూడా చెప్తాడు కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పే, ఇక్కడ ఉన్నటువంటి మతాల తప్పే, ఇక్కడ ఉన్నటువంటి కులాలే తప్పే, ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీథింగ్ సిస్టమే తప్పు ఉన్నదిరా. ఫ్రాడ్ సిస్టమ్. ప్రజాస్వామ్యంగా కూడా ప్రజలు ఎన్నుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఏం ఓట్లు వేయలేదు, డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు. ఓట్ల బేరగాళ్ళు వచ్చిర్రు, ఏంది ఓట్ల బిచ్చగాళ్ళు వచ్చిర్రు, ఓట్ల బేరగాళ్ళు ఇచ్చేసారు. క్లియర్. అప్రజాస్వామిక దేశంలో నువ్వు ప్రజాస్వామ్యం కావాలనుకొని గట్టిగా మాట్లాడే నా సొంటి వాళ్ళకు సావు తప్ప ఏం మిగలదు చివరికి. కాకపోతే ఏంటంటే, సత్తు బతకడం ఇష్టం లేక ఏదో ఒకరు సచ్చినా పర్వాలేదు అనుకుని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఇటువంటి క్లారిటీతో జీవిస్తున్నాం. కాబట్టి ఏమంటే, ప్రవీణ్ పగడాలది 100 హత్య, దాంట్లో డౌటే లేదు. దాంట్లో చిన్నజీయ సామి ఉండనుకోవాలా, లేకపోతే ఇంకోడైనా సామి ఉండనుకోవాలా, ఇంకోడని ఉండనుకోవాలా, ఇంకోటి ఉండాలనుకోవాలా, లేకపోతే హిందూ పెద్దలు ఎవరని అనుకోవాలా. మనం అది ప్రభుత్వాలు తేల్చవలసింది. అది మాత్రం హత్య, దాంట్లో డౌట్ లేదు. అది ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆల్రెడీ ప్రభుత్వమే ఒప్పుకున్నది ప్రవీణ్ పగడాలది హత్య అని. ఎందుకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది?
దాంట్లో భాగంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అమ్మ. పాస్టరే తన ప్రాణాన్ని కాపాడుకోలేనప్పుడు ఇక ఆ దేవుణ్ణి నమ్ముకున్న సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఏ మతంలో అయినా ఉన్నది. ఒక పాస్టర్ అని మనం రౌండ్ అప్ చేసి మాట్లాడడానికి లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నాగర్ కర్నూలు అమ్మాయి గురించి ఇష్యూ గురించి మీరు అడిగారు. నేనేమంటున్నా అంటే ద సేమ్ టైం దేవుడే దిక్కనుకొనివి దేవుని దగ్గరికి పోయినటువంటి ఆడబిడ్డని ఒక 6-7 మంది గ్యాంగ్ రేప్ చేసి నోట్లలో మలమూత్రాలు పోసి చంపుతున్నప్పుడు మరి ఆ దేవుడు ఆడిపోయిండు. ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి పాస్టర్ చంపుతుంటే మరి యేసుప్రభే ఆడిపోయిండు. అసిపా అనేటువంటి ఒక చిన్న ఆడబిడ్డని హిందూ దేవుని గర్భగుడిలోకి తీసుకుపోయి రేప్ చేస్తుంటే మరి ముస్లిం దేవుడు ఎటుపోయిండు? ఈ దేవుళ్ళంతా ఎటుపోయిరు? వాళ్ళకు వాళ్ళ ప్రశ్నలు వేసుకోవాలమ్మా ఇవి.